కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్రామస్తులు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడుతున్నారు. తమ గ్రామంలో 25 ఏళ్లుగా గ్యాస్, ఆయిల్ తరలించుకుపోతున్నారు తప్ప గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. బ్లోఅవుట్ తర్వాత పునరావాస కేంద్రాలకు వెళ్లి వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కలిసి వారికి భరోసా ఇచ్చారు. తాత్కాలిక సాయంగా ప్రతి ఇంటికి 3000 రూపాయలు, 50 కిలోల బియ్యం, 5 కిలోల నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. అయితే దీనిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ఊరు డెవలప్ అవ్వాలని ఉంది. దానికి మించి మేమేం కోరుకోవట్లేదు సార్. ఏం చేస్తామని చూడదు సార్. మేము గంట చచ్చిపోతేనే మాకు చెప్పడం కదండి. పదకొండున్నర నుంచి చూస్తుంది అది మాకు ఇంకా భయంకరంగానే మేము రావడం లేదండి. ఒక రకంగా ఇంట్లో ఉన్నామని అది కూడా ఇలాగా చేప పెట్టేస్తానన్నాడు, కానీ ముందు కొంచెం మంట మంచిదంట. అది వారం శ్రీకాకుళంలో ఏమి మాకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అది పగటాలు జరిగింది కాబట్టి సరిపోయింది. రేతులు జరిగితే ఏంటి, మీరు ఎంత జనం ఉన్నారు లెక్కెట్టుకుని మీకు 5 లక్షలు ఇస్తాం లేదా 20 లక్షలు ఇస్తాం అంటారు. వచ్చి ఇంకా చచ్చిపోయిన కుటుంబం అంతా చచ్చిపోతే ఇంకెవరికి ఇస్తారు, ఇంకెవరికి. అది మాకు దానివల్ల రక్షణ ఉండాలి. ప్లస్ మా ఊరికి అభివృద్ధి మాకు ఎంత ఇస్తారు ఆ సమానం అంతా బయటికి వెళ్ళకుండా మాకు చెప్పండి. ఇప్పుడు లేకపోతే ఇక్కడ మేము కూర్చుంటాం. అది చెప్పండి. ఎమ్మెల్యే గారు మీరు ఉండండి, ఒకసారి ఎమ్మెల్యే గారు మీరు కలుసుకుని మాకు చెప్పండి. ఓకే అండి. మేము మొదటి నుంచి కూడా మేము ఖచ్చితంగా మీ వైపునే మేము అంతా పోరాటం చేస్తున్నాం. ఒకసారి మాట్లాడడం నేను విన్నప్పుడు మీరందరి గురించి, మీ సేఫ్టీ గురించి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇది అదుపులో తీసుకొస్తేనే ఫస్ట్ ఈ గ్రామాన్ని అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేనైనా ఎమ్మెల్యే గారైనా ప్రతిరోజు వచ్చి పర్యవేక్షణ చేస్తున్నాం. మేము కూడా ఏంటంటే ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా తెలవాలి. దాని తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఏది బ్లోఅవుట్కి 60 మీటర్ల దూరంలో మా పొలం ఉందండి. బ్లోఅవుట్కి మా ఇంటికి 100 మీటర్ల దూరం అండి. అంటే అక్కడ ఫస్ట్ గ్యాసు దారుణంగా వచ్చింది, కొళ్ళు మండిని, దురదలు వచ్చినాయి. మేమందరం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాం, దూడలు వదిలేసి వెళ్ళిపోయాం. అక్కడే పొలం పక్కన దూడలు మేపుకుంటాం మేము. అది దూడలు వదిలేసి వెళ్ళిపోయాం మేము. ఇప్పుడు జరిగిన నష్టానికి ఆయాల జరిగిన మేము 3 రోజుల నుంచి ఎవరో పనులకు వెళ్ళలేదు, ఎవరు ఇంటికి రాలేదు. ఇవాళ వచ్చి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర ఎటువంటి నష్టపరిహారం ఇస్తాక డబ్బులు లేవంటున్నారు. గత సైక్లోన్ జరిగింది కదా 3000 రూపాయలు 50 కేజీలు బియ్యం ఇచ్చామంటున్నారు. సైక్లోను అది దేవుడు సృష్టించింది. ఇది ఓఎన్జీసీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన దానికి దీనికి ఏమైనా సంబంధమా? ఈ జరిగిన నష్టం ఎంతవరకు కరెక్ట్ అండి? మాకైతే అన్ని రకాలుగా నష్టం జరిగింది. మాకు ఇంతవరకు కూడా ఆరోగ్యం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది, దురదలు ఉన్నాయి, కొళ్ళు మంటలు ఉన్నాయి. ఎవరు ఇంటికి లేము, మేము దూరంగా ఉన్నాం. తగిన సాయం చేయాలి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఎంపీ హరీష్ మాథూర్తో కూడా వాగ్వాదానికి దిగారు. తమ గ్రామాభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులతో పాటు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఓఎన్జీసీ సామాగ్రి గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామానికి అభివృద్ధికి మాకు 10 కోట్ల రూపాయలు మాకు ఖచ్చితంగా కావాలి. మాకు డిమాండ్ అది. ఇంటింటికి తగిన పారితోషికం. బొత్తిగా 3000 రూపాయలు అంటే చాలా చీప్ గా ఉంటది. అది ఒక ఇంట్లో ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారు మాకు తెలియదు. కానీ ఇంత అమౌంట్ అని తగిన పారితోషికం ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఒక 10 కోట్ల రూపాయలు మాత్రం పంచాయతీకి
మా గ్రామాన్ని అభివృద్ధికి ఇవ్వాలి. గ్రామస్తులు ప్రజాప్రతినిధులతో వాగ్వాదం పెట్టుకోవడంతో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వారికి సర్ది చెప్పారు. గ్రామస్తులు డిమాండ్ చేసినట్లుగా అభివృద్ధికి నిధులు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఎమ్మెల్యే భరోసాతో ఆందోళనకు దిగిన ఇరుసుమండ గ్రామస్తులు శాంతించారు. చాలామంది ఇక్కడ కొంతమంది ఉంటే కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వెనక్కి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమలాపురం లాంటి ప్లేసులకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇంకా వెనక్కి రాలేదు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను, వెనక్కి వచ్చేసేయండి, ఇప్పుడున్న ప్రమాదం ఏమీ లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు ఏమీ ప్రమాదం లేదు, అదంతా కంప్లీట్గా కంట్రోల్లో ఉంది. గత 2-3 రోజులుగా చూసినట్టయితే ఎలాంటి పనులు కానీ ఎలాంటి ఇది కూడా లేదు. ఇక్కడ అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు. మొన్న ఇక్కడే మనం రిలీఫ్ సెంటర్లు పెట్టాం. ఇక్కడ గుబ్బలపాలెంలో పెట్టాం, అటు లక్కవరంలో పెట్టాం. అక్కడ కూడా భోజనాలు అరేంజ్మెంట్లు పెట్టి అక్కడ పడుకోవటానికి పెట్టి ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఒక 3-4 రోజుల వరకు తేరుకోలేని పరిస్థితి కింద ఉంటుంది ఈ పరిస్థితి నుంచి. కాబట్టి కొంత కాంపన్సేషన్గా ఎవరైతే గడవట్లేదో వాళ్ళ కోసమని కాస్త ఒక 3,000 రూపాయలు కుటుంబానికి, అలాగే ఒక 50 కేజీల రైసు, 5 నిత్యావసర వస్తువులు ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఇస్తా ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు గ్రామస్తుల నుంచి నాకు చెప్పారు, ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు మాకు చేయాలి అని చెప్పారు. నేనైతే మీరు వర్కౌట్ చేయండి, ఏమిటది, ఏం చేయాలి, ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే చేయిద్దాం, ఏమీ ఇబ్బంది ఏం కాదు అని చెప్పాం.